రాజధాని అమరావతిలోని సీడ్ యాక్సెస్ రహదారి వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. N9 రోడ్ వెలగపూడి జంక్షన్ వద్ద ఉంచిన పైపులు అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు వచ్చి వెంటనే మంటలను అదుపు చేశారు. సీడ్ యాక్సెస్ రహదారి పక్కన రాజధాని అవసరాల కోసము భారీగా పైపులు తీసుకొచ్చి N9 జంక్షన్ వద్ద ఉంచారు. వీటి విలువ సుమారు ₹1 కోటి పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2 రోజుల క్రితం పైపులు నిల్వ చేసిన ప్రాంతంలో అధికారులు చెత్త చెదారాన్ని తొలగించారు. అగ్ని ప్రమాద ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేస్తున్నామని తుళ్లూరు పోలీసులు వెల్లడించారు. 3 గంటల 15 నిమిషాలు 3 గంటల నుంచి 3 గంటల 15 నిమిషాల్లో మనకు ఇక్కడ ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి పైప్స్లో ఫైర్ అవుతున్నట్టు మనకు సమాచారం వచ్చింది. ఇమ్మీడియట్గా మనం మంగళగిరిలో 2 వెహికల్స్ ఫైర్ వెహికల్స్ ఉంటాయి. ఫైర్ ఆఫీసర్కు సమాచారం ఇచ్చి 2 వెహికల్ని ఒకేసారి పంపడం. ఇంతకు ముందు ఉన్నటువంటి అనుభవంతో, అంటే ఇంతకుముందు నియరెస్ట్లో కూడా ఇలాంటి పైపులకే ఫైర్ అయింది అనుభవంతో విజయవాడ నుంచి 4 వెహికల్స్, అదేవిధంగా గుంటూరు నుంచి 1 వెహికల్, మొత్తము 7 వెహికల్స్ను టర్న్అవుట్ చేసినాం. ఎందుకంటే మనకు వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఓపెన్ ఏరియాలో వాటర్ అనేది ఉంటుంది. అదేవిధంగా సిఆర్డిఏలో ఉన్నటువంటి ఫైర్ ఆఫీసర్స్ కూడా వాటర్ ట్యాంకర్స్ని పంపించడం వల్ల ఈ ప్రమాదాన్ని త్వరగా అరికట్టగలిగాము. ఇది చాలా వరకు కంట్రోల్లో ఉంది. అంటే కంట్రోల్లో ఉందంటే ఇంకా స్ప్రెడ్ అయ్యే అవకాశం లేదు. ఇది హైలీ ఫ్లేమబుల్ ప్లాస్టిక్ కావడం వల్ల మనం వాటర్ ఉపయోగించినా కూడా కొంచెము ఇమీడియట్గా ఆరడం లేదు. అందుకని ఎక్కువ వాటర్ ఉపయోగించి ఫోమ్ కూడా ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా వీళ్ళు కంపెనీ వాళ్ళు కూడా ప్రొక్లైనర్లు పెట్టి ఇసుకతో వీళ్ళు మంచి రియాక్షన్ చేశారు. ఎందుకంటే ఏదైతే మెటీరియల్ కాలుతున్న మెటీరియల్ను కాలినటువంటి మెటీరియల్ను దానికి పక్కకు తీయడం వల్ల అవి అంటుకొని ముందుకు పోకుండా మేము వచ్చినమ్మటి ఆర్పడానికి చాలా వీలైంది. సో ఇది ఓపెన్ ఏరియాలో ఉండడం వల్ల ఎలా జరిగింది అనేది మనము ప్రాథమికంగా చెప్పడానికి అవకాశం లేదు. పైపులు వాటంతట అవి ఏది కూడా కాలదు. అది అంత ఈజీగా కాలే వస్తువు కాదు. ఏదైనా చుట్టుపక్కల ఉన్నటువంటి మెటీరియల్ తగలబడి తర్వాత పైపులు కంటుకొని ఉండొచ్చు అనేటటువంటి భావిస్తున్నాము. ఇది ఎక్కడంటే ఎటు ప్రొటెక్టెడ్గా లేదు. సో చుట్టూ చెట్లు, పొదలు, ఎండిపోయిన గడ్డి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కంప్లీట్గా దాని తర్వాత మనం ఎంక్వైరీ చేసి ఇక్కడ ఎవరు ఉన్న మనుషులను ఎంక్వైరీ చేసి ఎలా జరిగింది, ఎక్కడ స్టార్ట్ అయింది, ఇవన్నీ చేసిన తర్వాతనే కాజ్ ఆఫ్ ఫైర్ని మనం తెలుసుకోగలుగుతాము. సో ఇప్పుడు ఎటువంటి క్యాజువాలిటీస్ లేవు, ఇంకా స్ప్రెడ్ అయ్యేటటువంటి అవకాశం లేదు. కాబట్టి అగ్నిమాపక శాఖ చాలా పూర్తి స్థాయిలో, ఎందుకంటే గత అనుభవంలో తీసుకొని ఎక్కువ వెహికల్స్ టర్న్అవుట్ చేసి ప్రమాదాన్ని అరికట్టగలిగినాం. సార్ ఇప్పుడు గతంలో కూడా ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు ఒకసారి ప్రమాదం దానికి దీనికి సిమిలారిటీస్ ఉన్నాయి. సేమ్ సిమిలారిటీ ఒకటేనండి, ఫైర్ సిమిలారిటీ. అక్కడ ఉన్నటువంటి పైపులు కూడా ఆల్మోస్ట్ అలాంటివే ఉన్నవి. ఇప్పుడు ఏదైతే అండర్ గ్రౌండ్ పైపులు కానీ ఇక్కడైతే మనం చూసాము అన్ని ఫ్లేమబుల్ పైపులు ఉన్నాయి. సో సిమిలారిటీ అంటే ఫైర్ అంతే. అది ఎలా అనేది మాత్రం మనం చేసుకోవాల్సింది. ఇది ఈజీగా వాటర్తో ఆరిపోయేటటువంటి కాదు. ఇసుక, మట్టి వాడడము లేదంటే ఫోమ్ వాడడం వల్ల ఇది కంట్రోల్ అవుతుంది. ఓపెన్ ఏరియా కాబట్టి మనకి ఇప్పుడు గాలి కూడా ఉంది, మధ్యాహ్నం సమయము. సో కొంచెం స్ప్రెడ్ తొందరగా అవ్వడానికి అవకాశం ఉంది. తొందరగా అయింది. మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఏదైతే కాలిన మెటీరియల్ పక్కకు తప్పించి మంచి చర్యలు తీసుకున్నారు. మేము కూడా ఇమ్మీడియట్గా వెహికల్స్ 1కి 4 ఇది చిన్న ఫైర్లే, ఒక వెహికల్ వెళ్ళిన తర్వాత ఇంకొక వెహికల్ పంపుదామనుకోకుండా ఒకేసారి 6-7 వెహికల్స్ను టర్న్అవుట్ చేయడం వల్ల మేము పూర్తి స్థాయిలో విత్ ఇన్ ద టైం కంట్రోల్ చేసినామనుకుంటున్నాం.